బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. నవంబర్లో 2 దశలలో పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు సీట్ల కేటాయింపు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇందులో భాగంగా బీజేపీ, జేడీయూలు చేరి 101 సీట్లలో పోటీ చేస్తాయి. మిగతా సెగ్మెంట్లలో కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలు పోటీ చేస్తాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రోజులు దగ్గర పడుతున్నాయి. నవంబర్లో మొత్తం 2 దశల్లో పోలింగ్ ప్రక్రియ జరగబోతోంది. దీంతో నిన్న మొన్నటి వరకు ఇటు ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు పంచాయతీ నడిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా అధికార ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కొచ్చింది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాగా ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకి 101 సీట్లు కేటాయించారు. అలాగే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూకు కూడా 101 సీట్లు కేటాయించారు. మిగతా సీట్లను కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలకు కేటాయించారు. లోక్ జనశక్తికి రామ్విలాస్ పాశ్వాన్ పార్టీకి 29 సీట్లు లభించాయి. కొన్ని రోజుల కిందట లోక్ జనశక్తికి దాదాపు 40 సీట్ల వరకు కేటాయించాలని చిరాగ్ పాశ్వాన్ పట్టుబట్టారు. అయితే ఎన్డీఏ కూటమి పెద్దలతో సంప్రదింపులు జరిపిన తర్వాత చిరాగ్ పాశ్వాన్ ఓ మెట్టు దిగారు. 29 సీట్లకు చిరాగ్ పాశ్వాన్ అంగీకరించారు. అలాగే రాష్ట్రీయ లోక్ మోర్చాకు 6 సీట్లు కేటాయించారు. అలాగే జితన్ రామ్ మంజీ నాయకత్వంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీకి 6 సీట్లు లభించాయి. నిన్న మొన్నటి వరకు తమకు 15 సీట్లు కేటాయించి తీరాల్సిందేనని జితన్ రామ్ పట్టుబట్టారు. ఇదే విషయమై ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో జితన్ రామ్ ని బీజేపీ పెద్దలు సముదాయించారు. దీంతో జితన్ రామ్జీ పట్టు సడలించుకున్నారు. 6 సీట్లకు జితన్ రామ్జీ అంగీకారం తెలియజేశారు. కాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ సీట్ల కేటాయింపు వివరాలను అధికారికంగా ప్రకటించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలు పరస్పర అంగీకారంతోనే సీట్ల కేటాయింపు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఈసారి కూడా బీహార్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని వినోద్ తావ్డే ధీమా వ్యక్తం చేశారు. కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈసారి మహిళలు, యువతపై ఎన్డీఏ కూటమి బోలెడు ఆశలు పెట్టుకుంది. మహిళల కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రోజ్గార్ పేరుతో ఇటీవల పథకాన్ని ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 75 లక్షల మందికి నగదు బదిలీ చేసింది నితీష్ కుమార్ సర్కార్. ఒక్కొక్క మహిళా బ్యాంక్ అకౌంట్లో 15,000 రూపాయల నగదును జమ చేసింది. అలాగే బీహార్ యువతను ఆకట్టుకోవడానికి కూడా నితీష్ కుమార్ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. చదువుకుంటున్న విద్యార్థుల కోసం కొత్తగా క్రెడిట్ కార్డ్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని ఎన్డీఏ కూటమి సర్కార్ వెల్లడించింది. ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికలు ఎన్డీఏ కూటమికి ప్రతిష్టాత్మకంగా మారాయి. బీహార్లో ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశంపై 16 రోజుల పాటు యాత్ర కూడా చేశారు. బీజేపీని గెలిపించడానికి విపక్ష కూటమికి చెందిన వారిగా భావిస్తున్న లక్షలాది మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగించిందని ఊరువాడ ఏకం చేసి రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. అయితే రాహుల్ ఆరోపణలపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. రాహుల్ గాంధీ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం కుండబద్దలు కొట్టింది. అయితే బీహార్లో ఎన్డీఏ కూటమి పరాజయం పాలైతే రాహుల్ చేసిన ఆరోపణలకు విశ్వసనీయత పెరుగుతుంది. తాను చేసిన ఆరోపణలను బీహార్ ప్రజలు విశ్వసించారు కాబట్టి కూటమికి అనుకూల తీర్పిచ్చారని రాహుల్ గాంధీ ప్రచారం చేసుకునే అవకాశాలున్నాయి. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనైనా రాహుల్కు సదరు అవకాశం ఇవ్వకూడదని ఎన్డీఏ కూటమి గట్టిగా ఫిక్స్ అయ్యింది. దీంతో బీహార్లో మరోసారి సత్తా చాటడానికి ఎన్డీఏ కూటమి సన్నద్ధమైంది. ఏదేమైనా సీట్ల కేటాయింపు కొలికి రావడంతో ఎన్డీఏ కూటమి ఇక అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి.